దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ పౌలు గారు గలతీయుల సంఘానికి వ్రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. గలతీయులకు 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు తనలోనే క్రీస్తు జీవిస్తున్నాడు అని తను ప్రకటించుకున్న విశ్వాసం గురించి ధ్యానించుకుంటున్నాము. ఆయన విశ్వాసము జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంత విశ్వాసము! ప్రభువారే ఆయనలో నివసిస్తున్నాడట. సిలువ లోకానికి మరణ సూచన అయితే అపొస్తలుడైన పౌలు గారికి అది నూతన జీవం. క్రీస్తు మరణం ధర్మశాస్త్రపు శాపం నుండి ప్రజలను విడిపిస్తుంది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎవరూ సంపూర్ణంగా ఆచరించలేదు కాబట్టి ధర్మశాస్త్రం శాపాన్ని కలిగిస్తుందని పౌలు గారి వాదన. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ధర్మశాస్త్రం మూలంగానే కలిగే శాపం నుంచి మనుషులను విడుదల చేయడానికి యేసు ప్రభువారు శాపగ్రస్తుడై మన పాపాలను ఆయన భరించి సిలువపై తన అమూల్యమైన రక్తాన్ని చిందింపజేసి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. దేనికి ప్రాణంగా పెట్టాడు? మన పాపాలను ఆయన భరించి సిలువపై తన అమూల్యమైన రక్తాన్ని చిందింపజేసి ఆ అమూల్య రక్తాన్ని చిందింపచేయుటే పాప విమోచన. ప్రతి ఒక్కరిని, మానవులని దేవుని దగ్గరకు నిలబడే గొప్ప అవకాశాన్ని యేసుప్రభు వారి యొక్క అమూల్యమైన రక్తాన్ని సిలువపై చిందింపచేయుటయే ప్రజలను ఆయన సన్నిధికి, ఆయనతో ఉండటానికి, ఆయనతో దేవునితో జత చేయబడటానికి రక్తాన్ని చిందింపజేసిన విషయాన్ని బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించుతూ క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మనం మర్చిపోకూడదు. ప్రభు వారిని విశ్వసించాలి. మన కొరకు ఆయన మన పాపముల విముక్తి నిమిత్తము ఆయన సిలువపై రక్తము చిందించి మరణించినాడు. ఇది మనము మర్చిపోకూడదు. అయితే ప్రభువుతో, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుతో పాటే సిలువ వేయబడినానని అందరికీ తెలిసేలా ప్రకటించుకుంటున్నట్లు ఈరోజు ధ్యాన వాక్యంలో వివరించబడింది. అందరికీ తెలిసేలా ప్రకటించుకున్నట్టంటే ప్రభుతో పాటు ఆయన కూడా సిలువ వేయబడ్డాడట. అపొస్తలుడైన పౌలు గారు ఆయనతో పాటే సిలువ వేయబడినాడు అని అందరికీ తెలిసేలా ప్రకటించుకుంటున్నాడు. అంటే పౌలు గారి ఉద్దేశం ఈ లోకానికి తనకు సంబంధం లేదని, తను జీవిస్తున్నాడన్న మాటే కానీ జీవిస్తుండటం తను కాదు, క్రీస్తు వారే తనలో జీవిస్తున్నాడని, తన హృదయమంతా ఆత్మఫలముతో నిండి ఉన్నదని అన్ని సంఘాలకు ప్రకటించుకున్నాడు. క్రీస్తు ప్రభువు వారే తన హృదయంలో ఉన్నప్పుడు
అపవాది దరిదాపులకు రాలేడు కదా. మనము కూడా నిత్యము దేవునికి ప్రార్థనలు మనం చేస్తున్నాము, కానీ మన హృదయంలో ప్రభువారు ఉన్నాడు అని మనం విశ్వసించి నమ్మకంగా మనము పౌలు గారు బాహాటంగా చెప్పినట్టు మనము చెప్పుకోగలమా? మనము చెప్పుకోగలగాలి. అప్పుడు అపవాది మన దరిదాపులకు రాలేడు కూడా. ప్రతి మానవునికి ఆత్మానుసారముగా నడుచుకుండని పౌలు గారు హితో పలుకుతున్నారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆత్మానుసారంగా జీవించుచు క్రీస్తు ప్రభువు వారిని మనలో జీవింపజేయుటకై మన హృదయాలను దేవునికి అర్పిద్దాము. మన హృదయాలను, మన మనసులను దేవుని స్వాధీనములో ఉంచుదాము. అప్పుడు తప్పకుండా మన హృదయంలో దేవుడు నివసిస్తాడు. ప్రభువారు మనలో ఉంటే మనకింక చింత ఏమిటి, భయమేమిటి, బాధ ఏమిటి? ఏమీ ఉండదు. అసలు అపవాది దరిదాపులకు రాలేడు. అది కాంతి కిరణము. ఆ వెలుగుకి ఎవరు తట్టుకోలేరు. అపవాది ఎక్కడ రాగలడు? యేసు ప్రభువారు మన హృదయంలో ఉంటే ఆ వెలుగుకి అపవాది దగ్గరకు రాలేడు అని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఇది. క్రీస్తు ప్రభువు వారిని మనలో జీవింపజేయుటకై మన హృదయాలను దేవునికి స్వాధీనము మనం చేద్దాము. అప్పుడు మనము క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడి ఉంటాము. ఇంకనూ జీవించువాళ్ళం మనము కాదు, మన యందే క్రీస్తే మనకు జీవించుచున్నాడు. గనుక మనకి ఏ అపవాది కూడా మనల్ని తాకలేడు, మన దగ్గరకు రాలేడు, మన మనసులను మార్చలేడు. మన మనసంతయు, మన విశ్వాసం అంతయు, మన నిరీక్షణ అంతయు క్రీస్తు ప్రభు వారి మీదనే ఉంచాలి. క్రీస్తు ప్రభు వారి మీదనే ఉంచి నిత్య ప్రార్థనలతో మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్కులను దేవా మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందులకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభా, నీతో పాటు మేము కూడా సిలువ వేయబడి ఉన్నామని మేము విశ్వసించుచున్నాము తండ్రి. ఇకను జీవించు వాళ్ళము మేము కాదు తండ్రి, నీవే క్రీస్తు ప్రభువారే మా యందు జీవించుచున్నటువంటి విశ్వాసముతో తండ్రి నీ పాదముల చెంత మొరపెట్టుకొనుచుంటున్నది. ప్రభా, మేము ఏమనగా నాయనా, మేము నీ బిడ్డలముగా మేముండులాగన మమ్మలను ఆశీర్వదించి మమ్మలను కాపాడి దీవించమని తండ్రి ఈ మనలని యేసయ్యుని నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.